ఢిల్లీ నుంచి వారణాసి వరకు, గుజరాత్ నుంచి ఒడిశా వరకు ఒక రాజకీయ శక్తి తన పట్టు బిగించింది. ఆ శక్తి బీజేపీ. ఉత్తరాదిని దాదాపు కంట్రోల్లోకి తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిని టార్గెట్ చేస్తోందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రస్తుత రాజకీయ మ్యాప్ని, గత ఎన్నికలు డేటాను, బీజేపీ తీసుకుంటున్న వ్యూహాత్మక అడుగులను లోతుగా విశ్లేషించాల్సిందే. మొదటగా ఉత్తరాదిపై ఒక క్విక్ లుక్ వేస్తే 2014లో లోక్సభలో బీజేపీకి 282 సీట్లు, 2019లో ఉత్తరప్రదేశ్లో 80లో 62, బీహార్లో ఎన్డీఏ కూటమి 39కి 39, గుజరాత్లో 26కి 26. ఇవి కేవలం సంఖ్యలు కాదు, పూర్తి రాజకీయ ఆధిపత్యానికి సూచికలు. కానీ 2024 లోక్సభ ఎన్నికల తరువాత పరిస్థితి కొంచెం మారింది. బీజేపీ సింగిల్గా మెజార్టీ తెచ్చుకోలేదు, మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఉత్తరాదిలో పీక్కు చేరిన బీజేపీ ఇప్పుడు కొత్త గ్రోత్ కోసం చూస్తోంది. ఆ గ్రోత్కు కనిపిస్తున్న మార్గం దక్షిణాది. ఇప్పుడు దక్షిణాది మ్యాప్ చూస్తే మొత్తం 5 రాష్ట్రాలు ప్లస్ ఒక యూనియన్ టెరిటరీ, మొత్తం 130 లోక్సభ సీట్లు. వీటిలో కర్ణాటక బీజేపీకి బలమైన స్థానం, ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాలతో అడుగు, తెలంగాణ పెరుగుతున్న ఓట్ షేర్, తమిళనాడు ఇంకా బ్రేక్ కోసం వెయిటింగ్, కేరళ ఐడియాలజికల్ బ్యాటిల్ గ్రౌండ్, పుదుచ్చేరి అలయన్స్ ఆధారిత పట్టు. కర్ణాటకలో 2008 నుంచి బీజేపీ సీరియస్ ప్లేయర్. 2019లో 28లో 25 లోక్సభ సీట్లు గెలిచింది. 2023 అసెంబ్లీలో ఓడిపోయిన ఓట్ షేర్ 36% పైగా. తెలంగాణలో 2014లో 7% ఓట్ షేర్ మాత్రమే. 2023కి వచ్చేసరికి అది 14 నుంచి 15%కి పెరిగింది. 2024 లోక్సభలో 17లో 8 సీట్లు గెలిచి గేమ్ చేంజర్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్వతంత్రంగా బలహీనమే. కానీ 2024లో టీడీపీ ప్లస్ జనసేన కూటమితో పరోక్షంగా అధికారంలో భాగస్వామ్యం. ఇది ఒక క్లియర్ స్ట్రాటజీ, సింగిల్గా కాదు, అలయన్స్తో ఎంట్రీ. తమిళనాడు, కేరళ ఇవి బీజేపీకి అసలు ఛాలెంజ్. తమిళనాడులో 2019లో ఓటు షేర్ కేవలం 3 నుంచి 4%, కానీ 2024కి అది 10% దగ్గరికి చేరింది. అఫ్కోర్స్ అందులో అన్నమలై ఫ్యాక్టర్ కూడా చూడాలి. కేరళలో 2019లో ఒక సీటు కూడా లేదు, కానీ 2024లో తొలిసారిగా ఒక లోక్సభ సీటు గెలిచింది. ఇవి చిన్న సంఖ్యలు కావచ్చు, కానీ పొలిటికల్గా ఇవి ఎంట్రీ పాయింట్స్. ఏపీ పుదుచ్చేరి మోడల్ని తమిళనాడు, కేరళలో ట్రై చేయడం, లోకల్ లీడర్షిప్ బిల్డింగ్. తమిళనాడులో అన్నమలై తరహాలో లోకల్ ఫేస్తో ఎక్స్పాన్షన్, కల్చరల్ నెరేటివ్, రామమందిరం, సంస్కృతి, హిందుత్వం. కానీ దక్షిణంలో ఇది సాఫ్ట్ టోన్లో వెల్ఫేర్ ప్లస్ నేషనల్ స్కీమ్స్, ఉజ్వల, ఆయుష్మాన్, పీఎం హౌసింగ్, డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఓటర్ కనెక్ట్. దక్షిణాది రాష్ట్రాల్లో కులమత సమీకరణాలు ఉత్తరాది కంటే భిన్నంగా ఉంటాయి. ఇక్కడ రీజనల్ ఐడెంటిటీ, లాంగ్వేజ్, సెక్యులర్ నెరేటివ్ చాలా బలంగా ఉంటాయి. అందుకే బీజేపీ ఎంట్రీతో కొన్ని ప్రాంతాల్లో మతపరమైన ఓటు విభజన జరుగుతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం స్పష్టంగా రెండు వైపులుగా ఉంది. ఒక వర్గం బీజేపీ దక్షిణంలో స్థిరపడితే అది నిజమైన పాన్ ఇండియా పార్టీ అవుతోందంటోంది. మరో వర్గం ఈ ఎక్స్పెన్షన్ సామాజిక సమతుల్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. 2029 టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ దక్షిణాదిపై తన గేమ్ ప్లాన్ ను అమలు చేస్తోంది. ఇది కేవలం ఎన్నికల వ్యూహం కాదు, ఇది ఒక దీర్ఘకాల రాజకీయ ప్రాజెక్ట్. ఫైనల్ గా ఉత్తరాదిలా దక్షిణాదిలో కూడా కమలం వికసిస్తోందా, లేక దక్షిణాది రాజకీయ సంస్కృతి ఈ ఎక్స్పాన్షన్ కు బ్రేక్ వేస్తోందా? 2029 దీనికి ఫైనల్ ఆన్సర్ ఇవ్వబోతోంది.